గల్ఫ్ వార్ కొత్త ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే గ్యాస్ ఇంధన కొరతతో అల్లాడుతున్న దేశాలకు పెరుగుతున్న రబ్బర్ కొరత మరో సమస్యను సృష్టిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మన దేశంలోని రబ్బర్ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ముడి సరుకు ఫ్రైట్ కాస్ట్ అమాంతం 30% నుంచి 40% వరకు పెరిగాయి. దీంతో ఎంఆర్ఎఫ్, అపోలో, CA20 టైర్ తయారీ కంపెనీలకు కష్టాలు ప్రారంభం కాగా ఇతర పరిశ్రమలు కూడా సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రబ్బరు రేట్లు పెరిగితే టైర్ల ధరలు ఇంకా ఇతర ఉత్పత్తుల రేట్లైనా పెరిగేది? ఇంకేమీ జరగదా? కుటుంబ నియంత్రణ సాధనాల రేట్లు పెరుగుతాయి. 2021లో కేజీ రబ్బరు రేటు 200. మళ్ళీ ఇప్పుడే ఆ రేటుకు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా భారతదేశ రబ్బర్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. గత కొన్ని నెలల్లో కార్బన్ బ్లాక్, సింథటిక్ రబ్బర్, ప్రాసెసింగ్ ఆయిల్స్ వంటి కీలక ముడి సరుకుల ధరలు 30 నుండి 40% పెరిగాయి. న్యాచురల్ రబ్బర్ ధరలు కూడా దాదాపు 10% పెరిగాయి. దీనికి ప్రధాన కారణం మన దేశం రబ్బర్ సరఫరా కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడమే. థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, ఐవరీ కోస్ట్, నైజీరియా రబ్బర్ తయారీకి ప్రసిద్ధి కాగా థాయిలాండ్ ప్రతి ఏటా 4.7 మిలియన్ టన్నులు, ఇండోనేషియా 3.1 మిలియన్ టన్నుల రబ్బరు ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు థాయిలాండ్, ఇండోనేషియాలో విపరీతమైన వేడి వాతావరణం కారణంగా రబ్బరు తయారీ ఎగుమతిని టైట్ చేసింది. దీంతో ఒకదానికి ఒకటి తోడు అన్నట్లుగా రబ్బరు కొరత ఏర్పడింది. దేశీయ అవసరాల్లో దాదాపు 40% న్యాచురల్ రబ్బర్, 48% వరకు సింథటిక్ రబ్బర్ దిగుమతుల ద్వారానే తీరుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింథటిక్ రబ్బర్ దిగుమతులు దాదాపు 17% పెరిగాయి. ఇంతగా మనకి ఇతర దేశాల నుంచి రబ్బర్ దిగుమతి అవసరం కాబట్టే ఇప్పుడు రేటు ఇంత భారీగా పెరిగిపోయింది. దీంతో ముడి సరుకుల ధరలు పెరగడమే కాకుండా సరుకు రవాణా కూడా భారంగా మారింది. షిప్పింగ్ లైన్స్ ఒక్కో 20 అడుగుల కంటైనర్కు దాదాపుగా $2,000, 40 అడుగుల కంటైనర్కు $3,000 వరకు ఛార్జీలు పెంచేశాయి. దీంతో ఫ్రైట్ ఖర్చులు దాదాపు రెట్టింపయ్యాయి. యుద్ధ ప్రాంతాల్లో పెరిగిన రిస్క్ కారణంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరిగాయి. ఈ పెరుగుతున్న రవాణా ఖర్చులు ముఖ్యంగా ఎగుమతులు చేసే తయారీదారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. 2010లో కేవలం 10%గా ఉన్న రబ్బరు వినియోగంలో దిగుమతుల వాటా 2025 నాటికి 43%కి చేరుకుంది. ముఖ్యంగా పెట్రోకెమికల్స్ నుండి వచ్చే సింథటిక్ రబ్బరు కోసం దిగుమతులపై ఆధారపడడం పెరుగుతోంది. దేశీయంగా న్యాచురల్ రబ్బరు ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 8.82 లక్షల టన్నులు చేరుకుంటుందని అంచనా వేస్తుంటే వినియోగం 14.86 లక్షల టన్నులు ఉంటుందని భావిస్తున్నారు. అంటే 6 లక్షల టన్నులకు పైగా లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూడ్చడానికి భారీ ఎత్తున దిగుమతులు తప్పనిసరి. ఇది ప్రపంచ మార్కెట్ ధరల ఒడిదొడుకులకు పరిశ్రమను గురి చేస్తుంది. ఇదే స్థాయికి చేరిందంటే కుటుంబ నియంత్రణ సాధనాలైన కండోమ్స్ తయారీ కూడా భారంగా మారిందట. అలానే భారత్ నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు జరిగే ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. ఇవే కాకుండా ఆరోగ్య పరిశ్రమల్లో వాడే గ్లౌజులు, క్యాథెటర్ల వంటి ఉత్పత్తులు కూడా ఖరీదుగా మారాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తోన్న ఈ ధరల పెరుగుదల తాత్కాలికం కాదు. ఇది పరిశ్రమలో పాతుకుపోయిన సమస్యలకు అద్దం పడుతోంది. ముఖ్యంగా చమురు ఆధారిత సింథటిక్స్, న్యాచురల్ రబ్బర్ దిగుమతులపై భారత్ ఆధారపడడం ప్రపంచ ధరల హెచ్చుతగ్గులకు ప్రభావమయ్యే స్థితిని ఎత్తిచూపుతోంది. అమెరికా విధించిన అధిక టారిఫ్ల తర్వాత చైనా నుంచి తక్కువ ధరకు టైర్ల దిగుమతులు పెరిగే ప్రమాదం ఉంది. ఇది స్థానిక కంపెనీల లాభాలను, మార్కెట్ వాటాను దెబ్బతీసే పరిణామం. దేశీయంగా కొత్త రబ్బరు తోటలు పెరగడానికి 6-7 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఉత్పత్తిని త్వరగా పెంచడం సాధ్యం కాదు.
అంతేకాదు పెరుగుతున్న ఖర్చులు, ఆర్డర్ల రద్దు చిన్న మధ్య తరహా పరిశ్రమలను పీకల్లోతు కష్టాల్లోకి నెడుతోంది. ఇంకా చెప్పాలంటే ఒక భారత్కి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా రబ్బర్ అనేది చాలా అవసరం. రబ్బరు కొరత ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ బ్రేక్ కావడంతో పాటు వ్యాపార సామ్రాజ్యాలు, ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయే పరిణామం. ఇంకొన్నాళ్లు కనుక గల్ఫ్ వార్ కొనసాగితే రబ్బర్ క్రైసిస్ ఆ దిశగా పరిణమించే ప్రమాదం ఉంది.